హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ కర్రీ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు అన్నం ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 యాలుకలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బీరకాయలకు పైనున్న చెక్కును తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయలు నేను ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీరకాయలను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత బీరకాయ మనకు ఈ విధంగా వేగిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 3/4 గ్లాసు నీళ్లు, ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కర్రీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్లను పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బీరకాయ మసాలా కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన 1/4 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత బీరకాయ కర్రీ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బీరకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.